హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. మనం ఈరోజు సమ్మర్ మంత్స్లో ఏ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు లేదా ఫర్టిలిటీ పొటెన్షియల్ అన్నది ఏ ఫుడ్స్ ద్వారా మనకు బూస్ట్ అవుతుంది అన్న దాని గురించి డిస్కస్ చేస్తానండి. సో ఇలాంటి సమ్మర్ మంత్స్లో టెంపరేచర్స్ చాలా హైగా ఉన్నప్పుడు ఎక్కువగా డౌట్స్ రెండు సబ్స్టెన్సెస్ గురించి డౌట్స్ వస్తాయి ఎక్కువగా అందరికీ. అదేంటి అంటే ఫస్ట్ సమ్మర్లో మనకు దొరికే ఫ్రూట్ మ్యాంగో, నెక్స్ట్ కోకోనట్ వాటర్. సో మ్యాంగో, కోకోనట్ వాటర్ పర్లేదా? చాలామంది అడుగుతుంటారు, మ్యాంగో మంచిది కాదు కదా, షుగర్ ఉంటే తీసుకోకూడదు, లేదా కోకోనట్ వాటర్ వల్ల వేడి చేస్తుంది అందుకని అది అవాయిడ్ చేయాలి. ఇలా మేము మా దగ్గర వచ్చే పేషెంట్స్ కాన్వర్జేషన్స్లో, డౌట్స్లో ఎంతో మంది అడుగుతూనే ఉంటారండి, పర్టిక్యులర్గా ఈ మంత్స్లో, ఈ ఏప్రిల్, మే, ఈ సీజన్లో. సో ఫస్ట్ మ్యాంగో గురించి మాట్లాడినట్టయితే మ్యాంగోకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇవేంటి అంటే ఒక మ్యాంగో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఒక రోజులో మనకు రావాల్సిన వైటమిన్ సి రిక్వైర్మెంట్ ఇంచుమించు 50% దాకా కవరప్ అయిపోతుంది సింగిల్ మ్యాంగో కన్జంప్షన్తో. ఇదే కాకుండా వైటమిన్ ఏ, వైటమిన్ B6 లాంటి విటమిన్స్ కూడా 8% దాకా మనకు ఒక మ్యాంగో నుంచి లభిస్తాయి అన్నమాట. అందుకని ఈ మ్యాంగో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన గుడ్డు క్వాలిటీ కోసము, లేదా మన గర్భసంచి, ట్యూబ్స్, అండాశయాల హెల్త్ కోసం అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనం ఎన్నో తీసుకోగలుగుతున్నాం మ్యాంగో ద్వారా. బట్ కొన్ని కేసెస్లో నిజమే మ్యాంగోని అవాయిడ్ చేయమనో లేదా నంబర్ ఆఫ్ మ్యాంగోస్ని కొంచెం లిమిట్ చేయమని అడ్వైస్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఇది ఎందుకు అంటే మ్యాంగోస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది ఒకటి ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో కూడా వెళ్ళి చూసినట్టయితే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ప్రతి ఫుడ్ నుంచి కూడా మనకు మన బాడీలో అవి తిన్నాక షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అది ఎంత వేగంగా రైజ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో తీసుకుంటే షుగర్స్ మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ హై అంటే షుగర్ ఫాస్ట్గా రైజ్ అవుతుంది. ఇదే రేంజ్కి మనకు స్లోగా రైజ్ అవ్వచ్చు లేదా ఫాస్ట్గా రైజ్ అవ్వచ్చు. ఏ ఫుడ్స్ అయితే ఈ షుగర్ లెవెల్స్ని స్లోగా పైకి తీసుకెళ్తాయో వాటికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది అని చెప్తాము. అవే ఏవైతే ఫాస్ట్గా గ్లూకోజ్ లెవెల్స్ని హై చేస్తున్నాయో దాన్ని మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్గా గుర్తిస్తాం అనమాట. సో మ్యాంగో మనకు హై గ్లైసెమిక్ ఫుడ్ కింద వస్తుంది. ఆ రీజన్ వల్ల మాత్రమే ఎవరికైతే షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్స్ కంట్రోల్లో లేవు అన్న వాళ్ళల్లో కొంచెం మ్యాంగోస్ని లిమిట్ లేదా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అదర్వైజ్ మనం తీసుకునే మెజారిటీ ఆఫ్ ద లేడీస్లో మ్యాంగోస్ కన్సంప్షన్ వల్ల పెద్దగా నెగిటివ్ ఏమీ ఉండవన్నమాట. నెక్స్ట్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ని చాలామంది ఫ్లూయిడ్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. అంటే ఇంచుమించు మనం తాగే నీళ్ళ తర్వాత ఎంతో రిచ్ ఇన్ మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రిచ్నెస్తో వచ్చేది మనకు కోకోనట్ వాటర్. ఈ సమ్మర్ మంత్స్లో ఇంకా కూడా ఎందుకు అవసరము అంటే మనకు డీహైడ్రేషన్ లేకుండా చూసుకుంటుంది. దాంట్లో ఎన్నో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్స్ 0 ఉంటాయి. దీనివల్ల కోకోనట్ వాటర్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వు ఈ రెండు కాకుండా డైలీ డైట్లో మనం ఏవేవి తీసుకుంటే బెటర్? దాంట్లో వచ్చేసి ఫస్ట్ డైరీ ప్రోడక్ట్స్. ఒక కోల్డ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ కనీసం వన్స్ ఆర్ ట్వైస్ అ డే తాగగలిగితే ఎంతో మంచిదండి. ఎందుకంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ ద్వారా మనకు ఓవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ, ఎవరైతే ఎగ్ గ్రోత్ సరిగ్గా జరగట్లేదు, ఎగ్ విడుదల కరెక్ట్గా జరగట్లేదు, లేదా విడుదల అవుతున్నప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, వీళ్ళందరిలో ఈ కోల్డ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ లేదా ఏదో ఒక డైరీ ప్రోడక్ట్ మనం డైలీ కన్జ్యూమ్ చేసినప్పుడు మన ఫర్టిలిటీ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మనం మైదా ఇటువంటివి మాత్రం దూరంగా పెట్టుకోవాలండి. మనం ఏమైనా కార్బోహైడ్రేట్ తీసుకుంటే హోల్ వీట్ బ్రెడ్ అంటాం అనమాట. సో ఇటువంటి హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నప్పుడు వీటికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏమవుతాయంటే బాడీలో అవి డైజెస్ట్ కావడానికి నార్మల్ కార్బోహైడ్రేట్స్తో చూసుకుంటే స్లోగా ఉంటుంది. దీనివల్ల నేను ఇందాక మాట్లాడినట్టు గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్ లెవెల్స్ చాలా స్లోగా రైజ్ అవుతాయి కానీ ఎక్కువగా బెనిఫిట్సే ఉంటాయి. అందుకని ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కూడా మంచిదే. అవి ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు. మీరు చపాతీస్ చేసుకోవచ్చు లేదా హోల్ వీట్ బ్రెడ్తో శాండ్విచెస్ చేసుకొని తీసుకోవచ్చు. సో రకరకాలుగా మనము ఇంటేక్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర, తోటకూర, ఇవన్నీ కూడా విటమిన్ B6, వేరే యాంటీ ఆక్సిడెంట్స్లో హై రిచ్నెస్ ఉంటాయండి. లేడీస్కే కాకుండా మెన్లో కూడా స్పర్మ్ హెల్త్ని కూడా ఎన్నో రెట్లు ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్లో రెండు కాంపనెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. అది వైటమిన్ సి అండ్ ఇంకొకటి వచ్చేసి క్యారోటినాయిడ్స్.
ఈ రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా వర్క్ అవుతాయి. మన ఇమ్యూనిటీ తొందరగా మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీని ఎన్నో రెట్లు కూడా పెంచుతుంది అనమాట. సో అందుకని టొమాటోస్ కూడా మంచి ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్, ఇది ఇంకొక వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. నాన్ వెజిటేరియన్ తీసుకోవాలా తీసుకోకూడదా, దాంట్లో కూడా చికెన్ మంచిది కాదు, మటన్ ఈజ్ ఓకే, ఫిష్ ఈజ్ ఓకే, లేదా ఫిష్ తినద్దు అని అంటుంటారు కొంతమంది. ఈ నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడితే యూజువల్గా మనకు ఆర్గానిక్ మీట్ దొరకడం కష్టం. ఇప్పుడు ఎంతో మంది పౌల్ట్రీ ఫార్మ్స్లో తొందరగా ఆ కోళ్ళు పెరగాలి, తొందరగా వాళ్ళు అమ్ముకోవాలి అని చెప్పేసి స్టెరాయిడ్స్ ఇవ్వడము, తొందరగా గ్రోత్ తెప్పించడానికి. సో ఆ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఆ కోళ్ళకి ఆ మీట్ ద్వారా, చికెన్ ద్వారా మనం అదే స్టెరాయిడ్స్ మన బాడీలో కూడా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు విమెన్ కంటే కూడా మెన్లో ఇంకా కూడా ఎక్కువగా స్పర్మ్ నంబర్స్, కణాల కౌంట్స్ దెబ్బతింటాయి అన్నమాట. అందుకని ఆర్గానిక్ మీటే ప్రిఫర్ చేయమంటాం. అది కూడా తీసుకోగలుగుతున్నారు అంటే మాక్సిమం 1 or 2 a week అండి, అంతకంటే ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే ఆ స్టెరాయిడ్స్ బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి కాబట్టి. రిమైనింగ్ ఏవైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అవన్నీ డెఫినెట్గా నాన్ వెజిటేరియన్లో చాలా రిచ్గా వస్తాయి. సో ఇట్స్ నాట్ బ్యాడ్, కంప్లీట్ అవాయిడ్ చేయాలని అయితే అనము. కానీ మరి డైలీ ఇంటేక్ తీసుకోవడానికి మనకు ఆర్గానిక్ మీట్ దొరకట్లేదు కాబట్టి 1 or 2 a week రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ఆల్కహాల్, స్మోకింగ్. ఇటువంటివి ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా డ్రింకింగ్ చేసినప్పుడు మెన్లో పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువగా చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే మెన్లో అవసరమైన హార్మోన్ స్పర్మ్స్కి టెస్టోస్ట్రాన్ అని ఉంటుంది, అది ఎక్కువగా ఫీమేల్ హార్మోన్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని స్పర్మ్ నంబర్స్ దెబ్బతింటాయి. సో ఇవన్నీ మీరు తీసుకోగలిగితే, అది ఆల్కహాల్ ఇంటేక్ని రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా స్పర్మ్ నంబర్స్ కదలిక అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ స్మోకింగ్. మెన్లో స్మోకింగ్ వల్ల స్పర్మ్ నంబర్స్ కంటే ఎక్కువగా స్పర్మ్ కదలిక దెబ్బతింటుంది అనమాట. అందుకని ముందుకు కదిలే కణాల శాతం, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని అంటాం. సో ఈ ముందుకు కదిలే కణాల శాతం చాలా ఇంపార్టెంట్. భర్త భార్య కలిసినప్పుడు కణాలు గర్భసంచి ముఖద్వారం దగ్గర పడతాయి. అక్కడి నుంచి కణాలు స్విమ్ చేసుకుంటూ ట్యూబ్లో ఎగ్ వరకు చేరుకుంటేనే గుడ్డు స్పర్మ్ కలిసి పిండం అన్నది ఏర్పడుతుంది. సో ఈ ముందుకు కదిలే కణాల శాతం కనీసం 32% అండ్ అబవ్ ఉంటేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఉంటాయి. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్కువగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ముందుకు కదిలే కణాల శాతం కూడా ఎక్కువగా పడిపోతాయి. దానివల్ల కూడా ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ రాకపోవడము, ట్రీట్మెంట్స్ అవసరం పడడం ఇవి చూస్తూ ఉంటాం. అందుకని ఈ డైలీ డే టు డే మనం చేసే యాక్టివిటీస్ లేదా తీసుకునే ఫుడ్ వల్ల ఎంతో ఇంపాక్ట్ పడుతుంటుంది. కాబట్టి దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనము హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వగలిగితే మోస్ట్లీ మనకు ట్రీట్మెంట్ అవసరం లేకుండా బేసిక్ కౌన్సిలింగ్తో కూడా ప్రెగ్నెన్సీ అన్నది అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.